సార్ ఇందాక మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి చెప్పారు. సో వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళ యొక్క ఎర్నింగ్ మెథడ్స్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు వాడు ఎంత సంపాదిస్తున్నాడు అన్నది పక్కన పెడితే మనకు ఎంత పోతుంది అనేటువంటిది ఒక చిన్న సర్వే అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఒక సినిమాకి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినటువంటి కంటెంట్లో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అనమాట. అంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒక ఓటీటీలో మూవీ చూస్తున్నట్టుగా ఒక అరగంట సేపు వాళ్ళ వీడియో ఏదైతే చూస్తుంటామో ఆ కంటెంట్ని వాళ్ళు చూస్తున్నామో అంటే కనుక ఖచ్చితంగా మన పాకెట్ నుంచి కనీసం 25,000 రూపాయలు బయటకు పోద్ది. ఒక మూవీకి వెళ్తే 200 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తాలూకా వీడియో చూస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా 25,000 రూపాయలు బయటకు వెళ్తుంది. కానీ ఎట్ ఎ టైం పోదు కదా, ఎట్ ఎ టైం పోదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే పోతుంది కదా. మీకు ఎప్పుడైతే ఇది వచ్చిందో నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఎక్కడో దగ్గర సబ్స్క్రైబర్ అయ్యి ఉన్నావు, వాడికి ట్రేడింగ్ చేస్తున్నావు, వాడు చెప్పిన ఇన్సూరెన్స్ పాలసీలు కొంటున్నావు, వాడు చెప్పిన క్రెడిట్ కార్డు వాడుతున్నావు, వాడు చెప్పినటువంటి కంటెంట్ మొత్తం అంతా చూస్తున్నావు కాబట్టి ఏదో రకంగా నీ దగ్గర నుంచి డబ్బులు అనేటువంటి వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నేను డైరెక్ట్ గా ఎక్కడ పే చేయట్లేదు కదా అని చెప్పేసి రావాలి. నువ్వు ఎప్పుడు డైరెక్ట్ గా పే చేయట్లేదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియోకి స్పాన్సర్ కింద తీసుకుంటున్నటువంటి అమౌంట్ చూసుకుంటే 5 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉంది. అంటే దానికి ఎవడో ఒకరు స్పాన్సర్ చేస్తున్నట్టే కదా. ఎవడో ఒకరు స్పాన్సర్ చేస్తున్నాడంటే అది నీ దగ్గర నుంచి కాకపోయినా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే నీ పాకెట్ నుంచి బయటకు వెళ్తున్నట్టే కదా. అంటే ఆ మార్కెటింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే కనుక మన చేత కొనిపించేటట్టుగా, ఇవాళ కాకపోయినా తర్వాత అయినా కొనిపించేటట్టుగా, లేకపోతే ఇప్పుడు కాకపోయినా వీడియో ఎందుకు వచ్చేటప్పటికి వాడు ఏదో కాల్ టు యాక్షన్ ఇస్తాడు. ఆ కాల్ టు యాక్షన్ లో ఖచ్చితంగా మన తాలూకా డేటానో లేదంటే మన తాలూకా నీడో మన తాలూకా వాంటో ఏదో ఒకటి బయటకు వెళ్తుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటున్నట్టుగా వాళ్ళు ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో 5 లక్షల నుంచి కొన్నిసార్లు 50 లక్షలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ప్రమోట్ చేస్తున్నారా, ఎంత అవుతుంది అంటే మనం ఇక్కడ ఒక ప్రమోషన్ ఒక వీడియో ప్రమోషన్ కి 50 లక్షల రూపాయలు అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద సినిమా హీరో డబ్బులు ఎంతైతే రెన్యూమరేషన్ తీసుకుంటున్నాడో ఆ లెవెల్లో తీసుకుంటున్నట్టు. అది అరగంట వీడియోకి. సినిమా అయితే కనుక ఆల్మోస్ట్ ఒక 2 hours 2.5 hours 3 hours ఉంటుంది. కానీ వీళ్ళు చేసేటువంటి అరగంట వీడియోకి 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అంటే ఎంత మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ఎంత మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తే ఎంత మిస్సెల్లింగ్ అవుద్ది. సో అక్కడ ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఆడియన్స్ లో ఎంతమందికి స్పృహ ఉందంటారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఇక్కడ మిస్ సెల్లింగ్ కావచ్చు, మిస్ ఇన్ఫర్మేషన్, లేదంటే వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే అంతా కూడా బాగానే ఉంది ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి పద్ధతుల్లో మధ్య పెట్టడం అనమాట. ఈ రకంగా మనం చూసుకున్నా కూడా పోనీ వాడి ఇన్కమ్ గురించి పక్కన పెట్టద్దు. ఓకే, వాడు ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, వాళ్ళకి నచ్చినట్టుగా ఊరేగొచ్చు అని చెప్పేసి. కానీ ఒక లాస్ట్ 1 year తాలూకా యావరేజ్ లెవెల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ తాలూకా వీడియోలు చూసుకుంటే 80% ఆఫ్ ద వీడియోస్ లో ఖచ్చితంగా ఏదో ప్రోడక్ట్ కి స్పాన్సర్షిప్ కింద ఉంటుంది. ఆ స్పాన్సర్షిప్ లో ఏదో ఒక టైంలో కాల్ టు యాక్షన్ లో మీ నెంబరు ఇవ్వడం కావచ్చు, లేదంటే మీ డేటా షేర్ చేయడం కావచ్చు, వాడు చెప్పినటువంటి యాప్ డౌన్లోడ్ చేయడం కావచ్చు, వాడు చెప్పినటువంటి లోన్ ప్రోడక్ట్ కి ఏదో టైంలో సబ్స్క్రైబ్ లేదంటే బ్రౌజ్ చేయడం కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అంటాడు, హెల్త్ ఇన్సూరెన్స్ అంటాడు, లేకపోతే డిమాట్ అకౌంట్ అంటాడు, ట్రేడింగ్ అంటాడు. ఈ రకంగా చూసుకునేటప్పుడు వాళ్ళకి కేవలం క్రాస్ ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ చూసుకుంటే ఒక్కొక్క వీడియోకి 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా ఉంటుంది. పోనీ ఇది పక్కన పెట్టద్దు. ఇది మాత్రమే కాకుండా యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ తాలూకా వీడియో ఏదైతే మనం చెప్తున్నామో అది వస్తుంది. కొన్ని వీడియోస్ లో ప్రోడక్ట్ ప్లేస్మెంట్ అంటారు. ఏదో మనకేదో జ్ఞానబోధ చేస్తున్నట్టుగా, జ్ఞానబోధ వెలిగిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తారు, కానీ దాంట్లో ఎక్కడో దగ్గర ఏదో ప్రోడక్ట్ పెట్టడం జరుగుతుంటుంది. అక్కడ కొన్నిసార్లు ఆస్కీ గైడ్ లైన్స్ అనేటువంటిది కూడా ఫాలో అవ్వడం ఉండదు. వీడు ఎందుకు చెప్తున్నాడో, అసలు యాడ్ ఎందుకు ఉందో, దాని గురించి వీడు చెప్పడానికి అర్హత ఏముంది అనేటువంటి ఆస్కీ గైడ్ లైన్స్ కూడా వీళ్ళు పాటించరు. పోనీ అదో పక్కన పెట్టేస్తే స్పాన్సర్షిప్ వస్తుంది ప్రత్యేకించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ ఎండోర్స్మెంట్స్ అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏంటంటే డిస్కౌంటెడ్ బ్రోకర్స్ అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నాం. జీరోదా, గ్రో, అప్స్టాక్, ఏంజలో, 5 పైసా, మోతిలాల్ ఓస్వాల్, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కి కొలాబరేటివ్ కింద రావడం జరుగుతుంది. కొంతమంది బ్రోకర్స్ వీళ్ళకి స్టాండర్డ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. అంటే నీ ద్వారా ఇన్ని అకౌంట్లు ఓపెన్ అయితే నీకు ఇంత ఇస్తాను, లేకపోతే నీ ద్వారా ఇంత ట్రేడింగ్ ఇంత వాల్యూమ్ జరిగితే దాన్ని నాకు రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూలో నీకు కొంత ఇస్తాను అనేటువంటి పద్ధతుల్లో ఉంటుంది. ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే సెబీ తాలూకా గైడ్ లైన్స్ లో లూప్ హోల్ కావచ్చు, ఆర్బిట్రేజ్ ఎలా ఉంది అన్నది క్లియర్ గా చూద్దాం.
ఒక స్టాక్ బ్రోకర్ డైరెక్ట్ గా కంటెంట్ ఏదైనా పెట్టాల్సి వచ్చినప్పుడు సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఎక్స్చేంజెస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఒక యాడ్ రన్ చేయాల్సి వస్తే ఈ పర్మిషన్లు అన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టేటువంటి కంటెంట్ మటుకు ఎటువంటి అప్రూవల్స్ అక్కర్లేదు. వాడు ఏ సోది అయినా చెప్పొచ్చు, వాడు ఎటువంటి కంటెంట్ అయినా పెట్టవచ్చు, కానీ దానికి అప్రూవల్స్ అనేటువంటివి ఏమి ఉండవు. కానీ ఒక స్టాక్ సబ్ బ్రోకర్ కావచ్చు, ఒక ఆథరైజ్డ్ పర్సన్ కావచ్చు, ఒక రీసెర్చ్ అనలిస్ట్ కావచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, వీళ్ళందరూ ఏంటంటే ఓకే సెబీ పరిధిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదైనా కొత్తగా కంటెంట్ ఇవ్వాల్సి వస్తే నేను తప్పుగా వాగితే ఎక్కడ బయటపోద్దు, ఎక్కడ నా లైసెన్స్ పోద్దు, ఎక్కడ నా మీద పెనాల్టీ పడుతుందో అనేటువంటి భయంతో వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాడు ఏ కంటెంట్ వాగినా కూడా వాడి మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పేసి అని ఉన్నాయి. సో డిస్కౌంటెడ్ బ్రోకర్స్ కూడా ఇదేదో ఒక ఆర్బిట్రేజ్ లాగా, ఒక లూప్ హోల్ లాగా కనబడింది అని చెప్పేసి క్లియర్ కట్ గా అనుకోవచ్చు. అంటే వీళ్ళ చేత వాగించి అకౌంట్లు ఓపెన్ చేయించుకోవచ్చు, వాళ్ళ చేత ఏదో ఒక స్టాక్ రిలేటెడ్ కంటెంట్ చెప్పించి ట్రేడ్ చేయించవచ్చు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేత ఏదో ఒక డెరివేటివ్ కోర్స్ అమ్మించి వాడి చేత ట్రేడ్ చేయించవచ్చు, ఏదో ఒక కంపెనీ ఐపీఓ గురించి ఇది పలానాది బాగుంది అని చెప్పి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయించవచ్చు. బట్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఒక సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీ చేయాలి అంటే కనుక ఇన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ వీటన్నిటిని దాటుకొని చేయాలి అనేటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అలాంటివి ఏం లేవు. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు సెబీ కూడా కొంతవరకు ఈ ఆర్బిట్రాజ్ ఏదైతే ఉందో, ఈ లూప్ హోల్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు కవర్ చేయగలిగితే, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 8 కోట్ల మంది ఉన్నారో అన్నాం కదా, అది డ్రాస్టిక్ గా 10,000 మందికి వచ్చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్బిట్రాజ్ ఏవైతే ఉందో వాటిని క్లియర్ కట్ గా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది. లేకపోతే ఈ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ తాలూకా అకౌంట్లు ఏవైతే ఉన్నాయి, గతంలో మనం గత 6 ఏళ్ళు 7 ఏళ్ళు చూసుకుంటే వాళ్ళ అకౌంట్లు ఎందుకు పెరిగాయి? మొత్తం స్టాక్ బ్రోకింగ్ కమ్యూనిటీ తాలూకా అకౌంట్లు పెరగాలి కదా, ఓన్లీ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ మాత్రమే ఎందుకు పెరిగింది? అంటే నేను వాళ్ళకి అగేన్స్ట్ కాదు, ఇక్కడ యాజ్ ఎ స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ గా నేను వాళ్ళకి ఫర్, ఎందుకంటే నాకు స్టాక్ మార్కెట్ ఎంత పెరిగితే అంత మంచిది. బట్ కేవలం వీళ్ళదే ఎందుకు పెరిగింది అంటే, ఓకే ఇక్కడ ఒక ఆర్బిట్రేజ్ అనేటువంటిది దొరికింది, ఒక లూప్ హోల్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది కాబట్టి దాన్ని ఎంతవరకు కవర్ చేయగలిగితే అది అంత ఫాస్ట్ గా అందరికీ మంచిదని చెప్పేసి చెప్పొచ్చు.